కిడ్నీ డోనర్స్కి ట్రాన్స్ప్లాంట్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని చాలా మంది అడిగారు. సో ఈ వీడియోలో ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ కిడ్నీ డోనర్. ఈ వీడియోలో చూసిన మా వైఫ్ నా కిడ్నీ డోనర్ తను. సో బేసికలీ తను సర్జరీ తర్వాత మేబీ లైక్ 2 weeks లో రికవర్ అయిపోయింది. షీ డింట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్. సో ఆ తర్వాత లైఫ్ వాజ్ వెరీ నార్మల్ లైక్ ఎనీ అదర్ ఉమెన్ ఆర్ ఎనీ అదర్ హ్యూమన్. తను అన్ని పనులు నార్మల్ గా చేసుకుంటుంది. తను కుక్ చేసుకుంటుంది, పాపకు స్నానం చేయించడం లాంటివి, రెడీ చేయడం లాంటివి, పిల్లలతో టైం స్పెండ్ చేయడం లాంటివి అన్ని పనులు తను హ్యాపీగా చేసుకుంటుంది. తను క్యాజువల్ గా బయటికి వెళ్ళాలన్నా కూడా క్యాజువల్ గా వెళ్తుంది. తను అండ్ ఫుడ్ విషయంలో తను అన్ని నార్మల్ గా తింటుంది. కొంచెం నేనే రెస్ట్రిక్ట్ చేసి మటన్ లిమిట్ లో తినని సరే అడ్మిట్. జాబ్కి వెళ్తుంది. మా వైఫ్ వచ్చేసి ఇక్కడ క్లోతింగ్ కంపెనీలో వేర్ హౌస్ లో వర్క్ చేస్తుంది. ఇట్స్ వెరీ నార్మల్ లైఫ్. అందరికీ ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. దేర్ కుడ్ బి కాంప్లికేషన్స్ బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అట్లా. నేను ఇంతవరకు నా 12 years జర్నీలో కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత సిక్ అవ్వడం అనేది చూడలేదు. నేను డోనర్స్ ఆల్ ద వే ఫ్రమ్ 25-28 years ఏజ్ నుంచి 75 years ఏజ్ వాళ్ళ డోనర్స్ ని కూడా చూశాను. లైక్ ఐ సెడ్, డోనర్స్ అన్ని టెస్ట్లు చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు అన్న తర్వాతే ఏ హాస్పిటల్లో డాక్టర్స్, నెఫ్రాలజిస్ట్ అయినా, యూరాలజిస్ట్ అయినా ట్రాన్స్ప్లాంట్ కి ముందుకు వెళ్తారు. మరిన్ని వీడియోల కోసం నా అకౌంట్ లో చూస్తూ ఉండండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ విషయంలో మీకు ఎలాంటి క్వశ్చన్స్, అపోహలు ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే నా నంబర్ ఇస్తాను, మీరు కాల్ కూడా చేయొచ్చు. లైక్ ఐ సెడ్ ఇన్ ద పాస్ట్, నేను మెడికల్ గా ఎటువంటి సలహాలు ఇవ్వను. జస్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఉన్న నాలెడ్జ్, నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో, నాకున్న అనుభవంతో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇలా వీడియో తీస్తున్నా అని చెప్పి అక్క పొద్దున్నే లేచి డ్రెస్ ఉతికి ఇస్త్రీ చేసి వేసుకుంది, లేకపోతే దినాము నైటీలలో తిరుగుతుంది. పని లేకపోతే 365 రోజులు నైటీలలోనే తిరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.